అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్రామ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా విఎల్పురం మార్గని ఎస్టేట్స్ లో వేడుకలు జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 5 సంవత్సరాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలలో పేద బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టారని, డాక్టర్ అంబేద్కర్ కి నిజమైన వారసుడు, పేదల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి అని హర్షధ్వానాల మధ్య మాజీ ఎంపీ భరత్ అన్నారు. ఇదే విషయాన్ని ప్రతి వార్డులో కార్యకర్తలు ప్రచారం చేయాలని, జగన్ ఇంకా అధికారంలోకి కొనసాగి ఉంటే ఏదో ఒక పథకం రూపంలో మన ఇంటికి డబ్బులు వచ్చేవని, మన పిల్లలను చదివించుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు వచ్చేవని మాజీ ఎంపీ భరత్ అన్నారు. ఇప్పుడు ఎందుకు రావడం లేదో బేరీజు వేసుకుని ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి గుర్తు చేయాలని సూచించారు. పార్టీ నాయకులు నక్కా శ్రీ నాగేష్, దాసి వెంకట్రావు, తిరగాటి దుర్గా, మర్తి నాగేశ్వరరావు, మార్తి లక్ష్మి, కతం రజనీకాంత్, మజ్జి అప్పారావు, బిల్డర్ చిన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం మొరంపూడి సెంటర్, లాలా చెరువు సెంటర్, క్వారీ మార్కెట్ సెంటర్, కంబాల చెరువు, కోటిలింగాలపేట సెంటర్, గోకవరం బస్టాండ్, రామదాసుపేట, టీవీ టవర్ రోడ్డు ప్రాంతాల్లో జరిగిన డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా ఇవాళ గోకవరం బస్టాండ్ పేరు చెప్పంగానే ఆ సెంటర్ అంబేద్కర్ సెంటర్గా నామకరణం అనే విధంగా అనిపించే సందర్భం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ ప్రాంతానికి మరి ఆయన రావడం కూడా జరిగింది. మరి అంత గొప్ప రాజమహేంద్రవరం నగరానికి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రావడం జరిగింది. మరి ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్ ఆయన రాజ్యాంగం నిర్మాణం చేసినప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడికి, ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ అనేది ఒక వెపన్ కిందన ఆయన భావించారు. మరి అందరికీ కూడా తెలిసిందే, మరి ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెద్ద పెద్ద చదువులు చదవకుండా ఉంటే ఇవాళ భారతదేశంలో ఏ రకమైన పరిస్థితులు ఉండేవో ఒక్కసారి ప్రతి ఒక్కరిని కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయవలసిందిగా ఒకసారి కోరుతా ఉన్నాను. మరి అంత గొప్ప వ్యక్తి మరి ఇవాళన్న రోజుల్లోనే మరి విదేశీ విద్య చెయ్యాలి అని అంటే ఎంత అవస్థలు పడే సందర్భం. సుమారుగా మరి ఆయన 70-80 సంవత్సరాల క్రితమే, 90 సంవత్సరాల క్రితమే మరి ఆయన విదేశీ విద్యలో చేసి కొలంబియా యూనివర్సిటీలో మరి ఆయన PhD కూడా చేసి అంత గొప్ప వ్యక్తి మరి భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఇవాళ ప్రతి ఒక్క పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ స్థాయిలో ఉండి మరి రిజర్వేషన్ కల్పించి మరి ఇవాళ అన్న రోజున ప్రతి ఒక్కరికి కూడా సమానత్వం ఏదైతే ఉందో ఆయన యొక్క కోరిక కూడా ఒకటే, భారతదేశ వ్యాప్తంగా సమాజ స్థాపన జరగాలి అనేది ఆయన యొక్క కోరిక. ఖచ్చితంగా దానికి అడుగులు ముందుకు వేస్తూ మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మరి రాష్ట్ర రాజధాని అయిన విజయవాడలో మరి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం కూడా జరిగింది. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి ఇక్కడ రాజమహేంద్రవరంలో క్వారీ సెంటర్లో పార్లమెంట్ భవనం నమూనాతో అంబేద్కర్ గారి స్టాచ్యూని అక్కడ ప్రతిష్ఠించడం కూడా జరిగింది. మరి నిజంగా నా జీవితంలో ఒక మైలురాయిగా నేను భావిస్తాను. అదే పార్లమెంట్ భవనాన్ని మరి ఇక్కడ గోకవరం బస్టాండ్ దగ్గర పెట్టాలని మరి నేను ఆకాంక్షించాను. మరి అప్పుడు ఇక్కడ ఉన్న సంఘ సభ్యులందరూ కూడా మరి అక్కడ క్వారీ ప్రాంతంలో పెట్టాలని సూచించారు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ అలాంటి అవకాశం రావాలి. ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసే మహాభాగ్యం కల్పించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి అంబేద్కర్ గారి ఆశయ సాధనలో మేమందరం కూడా అడుగులు ముందుకు వేస్తామని కూడా మరి తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక 3 రోజుల క్రితము మరి పూలే గారి జయంతి కూడా మరి ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి అంబేద్కర్ గారు కూడా ఎప్పుడు చెప్తా ఉండేవారు, నేను పూలే గారు నాకు
గురువుగా నేను భావిస్తానని మరి చెప్పిన సందర్భాలు. మరి అదేవిధంగా రాజమహేంద్రవరంలో గోదావరి గట్టు దగ్గర పూలే అంబేద్కర్ భవనాన్ని నిర్మాణం కూడా సంకల్పించడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి ఎంతో మంది రాజకీయ నాయకులు ఎన్నో పెద్ద పెద్ద పదవులు చేశారు. మరి వాళ్ళెవరికి కూడా ఒక పూలే అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలి అనే ఆలోచన కూడా రాలే. మరి రాజమహేంద్రవరంలో మొట్టమొదటి పూలే విగ్రహాన్ని కూడా ఇదే నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్లోనే చెప్పుకోదగ్గ మొట్టమొదటి విగ్రహాలు పూలే విగ్రహం రాజమహేంద్రవరంలో అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ షిండే గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు కృషి చేసిన ఎమ్మెల్యే గారు, మా తండ్రి గారు మార్గా నాగేశ్వరరావు గారు, నైనాల కృష్ణారావు గారు, బొమ్మన్ రాజ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి అక్కడ విగ్రహాన్ని స్థాపించారు. మరి నాకు ఆ భాగ్యం కలిగి పూలే అంబేద్కర్ భవనాన్ని యొక్క నిర్మాణం సంకల్పించాము. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులకు కూడా ఒకటే తెలియపరుస్తా ఉన్నాం, దాన్ని ఇంకా అద్భుతంగా తయారు చేసే అవకాశం మీకుంది. సో ఖచ్చితంగా ప్రజలు మనసులు గెలుచుకోవాలంటే దాన్ని ఒక అద్భుతమైన పూలే అంబేద్కర్ భవనాన్ని నిర్మాణం చేసి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అక్కడ ఫ్రీగా ఐఏఎస్ సివిల్స్ చదివించే గ్రూప్స్ చదివించే సంకల్పాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం.